అండి, స్కూల్కి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే ఇంకా ఇదే లాస్ట్ డే, మేము కూడా స్కూల్లో ఉంటాము. ఈరోజు ప్రోగ్రామ్ అయిపోతే ఇంకా స్కూల్ అనేది ఇంకా బంద్ అయిపోతుంది. నెక్స్ట్ మంత్ జూన్ 12కి రీఓపెన్ అయితే అవుతుంది. అప్పుడు దాకా మా స్కూల్ మిస్ అవ్వాల్సిందే, లేదు అంటే మధ్యలో వచ్చి చూసుకోవాల్సిందే. రండి, టీచర్స్ ఎలా గ్రూప్ మీటింగ్ పెట్టారు అనేది మీకు వీడియో తీస్తాను. మా డ్యాన్స్ నేర్చుకోవడానికి వచ్చారా? డ్యాన్స్ నేర్చుకోవడానికి. ఓకే, హలో. టీచర్స్ పాటికి టీచర్స్ తిరుగుతున్నారు, పిల్లల పాటికి పిల్లలు తిరుగుతున్నారు. మళ్ళీ ఇక్కడ నుంచి పోయిందే లేదు, కానీ సాయంత్రం వచ్చేది ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఈవిడైతే చూడండి, సాయంత్రం మంచిగా కనబడాలని చెవులకు దుద్దులు కూడా పెట్టలేదు. ఈవిడైతే మరీ వెంకటేశ్వర్ కూడా మంచిగా ఏంటరా యూట్యూబ్ ఉంది కదా, ఈ బాబుకి కూడా యూట్యూబ్. ఓకే, చెప్పు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆల్వేస్ వెంకీ. పిల్లలు అయితే ఇంకా కొద్దిమందే వచ్చారండి. ఈరోజు డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే ఉంది. చేస్తున్నారు ఏంటి అనేది మళ్ళీ ఒకసారి చూసుకుంటున్నారు పిల్లలు, అంతే అండి. ఇంకా 12 నుంచి మాకు ఫుడ్ అయితే వస్తుంది. ఫుడ్ ప్యాకింగ్ చేసేసి మేమైతే హౌస్కి అయితే వెళ్ళాలి. హౌస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ 5 కల్లా ఇక్కడ స్కూల్లోకి అయితే వచ్చేసి ఉండాలి. చూస్తూనే ఉండండి. ఇంకా ఈ వ్లాగ్ చాలా సరదాగా సందడిగా ఉంటుంది. అలా ఫుడ్ ప్యాకింగ్ ఎలా చేస్తాము ఏంటి అనేది చూస్తూనే ఉండండి. చూడండి, సాయంత్రం ఏ శారీ కట్టుకోవాలి ఏంటి అనేది డిస్కషన్ చేస్తున్నారు. అందరూ ఒకే శారీ కట్టుకోవచ్చుకుందాము అని ప్లాన్ అయితే ఉంది. బట్ కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి లేవు. ఇప్పుడు కొనాలంటే అవి కుదిరే పని కాదు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకోండి అని చెప్పేసి అంటున్నారు. మేడం చూడండి, చక్కగా పూలు అయితే తీసుకొచ్చుకున్నారు. అబ్బా, మేడం నన్ను అంటారు ఎప్పుడు చూసినా టైం సేవ్ చేస్తారని. ఇప్పుడు ఈ మేడమే సేవ్ చేస్తున్నారు, చక్కగా పూలు తెచ్చుకొని అల్లుకుంటున్నారు. మేడం ఈవినింగ్ ఏ శారీ కట్టుకుంటున్నారు? ఏ కలర్ శారీ? యూ ఓ, నాది రెడ్. ఫుడ్ ఎప్పుడు వస్తుందంట? పాపడి పిల్ల పెట్టుకుంటే బాగోదు. ఫోన్ పెట్టుకోవడానికి కూడా ఫోన్లు అడుగుతున్నారు పిల్లలు. చక్కగా ఫోన్ పెట్టుకుంటున్నారు, పూలు అల్లుకుంటున్నారు. ఇంకెందుకే ఇక్కడే హెడ్ బాత్ చేసి వస్తే సరిపోయింది, డ్రెస్ చేంజ్ చేస్తే. ఇక వీళ్ళిద్దరూ డ్యాన్స్ మాస్టర్లు అండి. చక్కగా ఇంకా డ్యాన్స్ గురించి అయితే ఒక లిస్ట్ ఇచ్చాము, దాన్ని బట్టి ఇంకా వేపియాలి అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ 2 టీచర్స్ అయితే పిల్లలు వచ్చిన వాళ్ళతో అయితే ప్రాక్టీస్ చేపిస్తున్నారు. మళ్ళీ ఒకసారి వేపించుకుందాము, ఏ రిమార్కులు ఉండకూడదు స్టేజ్ ఎక్కిన తర్వాత అని చెప్పేసి ఇక్కడైతే వీళ్ళు ప్రాక్టీస్ చేయించుకుంటున్నారండి. క్లాస్లో అయితే 3 పిల్లలు వచ్చారండి. వీళ్ళు ఏదో చేయడానికి ఎందుకు వచ్చారు అసలు? వీళ్ళైతే డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడానికి అయితే వచ్చారు. ఇక్కడ 3 మెంబర్స్ వచ్చారు. 3 మెంబర్స్ ఏం డ్యాన్స్ చేస్తారా? మీకు ఆల్రెడీ వచ్చు కదా. నేను రమ్మనకపోయినా కానీ వాళ్ళ సిస్టర్స్ వచ్చారని వచ్చారు. యూకేజీ వాళ్ళకన్నా ఎల్కేజీ నర్సరీ వాళ్ళకన్నా ఎల్కేజీ వాళ్ళు ఎక్కువ వచ్చారు. వీళ్ళందరూ డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడానికే. ఏం మేడం, మరి డ్యాన్స్ ప్రాక్టీస్ చేపియండి అయితే. ఈయనైతే అన్ని డ్యాన్స్ ఈయనైతే అన్ని డ్యాన్స్కి వస్తాడు కానీ ఏ డ్యాన్స్ వేయు. ఈ హీరో కదా, అవునా? నెక్స్ట్ ఇయర్ నా దగ్గరికి వస్తావు కదా, అప్పుడు వేపిస్తారు. ఎక్కడే వచ్చేసి మా పిల్లలు 3 మెంబర్స్ వచ్చారు. నర్సరీ వాళ్ళు ఇక్కడే ఒకరు వచ్చారు. అందరూ ఎల్కేజీ పిల్లలేనండి. చేయమండి, నేర్పియండి. మంచిగా చేస్తే మంచిదే కదా. అసలు డ్యాన్స్ మాస్టర్ల కన్నా మన పిల్లలు మంచిగా చేశారనుకోండి, మనమే పేరు. అబ్బా, వాళ్ళ టీచర్లు బాగా నెక్స్ట్ రాబోయే స్టూడెంట్స్ 18th బ్యాచ్. 18th ఆయమ్మ బాగున్నా? ఆయమ్మ వచ్చి చక్కగా ప్రశాంతంగా కూర్చుంటుంది. ఇంకా మళ్ళీ నిద్రపోతుంది మా ఆయనమ్మ. ఇంకెక్కడైతే స్టేజ్ రెడీ చేస్తున్నారండి. గ్రౌండ్లో చక్కగా వాటర్ అయితే పట్టేసి నీట్గా వేస్తున్నారు, చైర్స్ అన్నీ. రామాయణం ప్రాక్టీస్ చేస్తున్నారు. అక్కడ మెహందీలు పెట్టించుకుంటున్నారు. ఇక్కడ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారా బుడతలో? మా టీచర్లు
ఈవినింగ్ ఫంక్షన్కి అయితే మెహందీ అయితే పెట్టుకున్నారు మేడంలు అయితే. ఇక్కడ మేడమ్స్ అయితే పెట్టుకుంటున్నారు. అబ్బా స్టాచ్యూ అయిపోయింది. హలో ఎక్స్క్యూజ్ చూపియండి. హాయ్ చెప్పదులే, చూపించండి మేడం. ఆగురా ఎప్పుడన్నా ఉంటాయి. ఓకే ఓకే ఓకే. అబ్బో మామూలుగా లేదండి, పిల్లల డ్రెస్సులు ఇక్కడే సెట్ చేస్తున్నారు, గోరింట్లాకు ఇక్కడే పెట్టుకుంటున్నారు. ఇంకా ఇద్దరు మేడమ్స్ అయితే బజార్కి వెళ్ళారు, వాళ్ళు ఏమేమి తెస్తారో మళ్ళీ చూద్దాము. వాళ్ళు అయితే కమ్మలు గాజులు అవి కొనుక్కోడానికి వెళ్ళారు, పూలు కూడా కొనడానికి వెళ్ళారు. వాళ్ళు ఇప్పుడు వస్తారు చూద్దాం. ఈ డ్రెస్ అయితే 1000 అంటండి, చాలా చీప్గా వచ్చిందని చెప్పేసి కమ్మలు చూడండి ఎంత బాగున్నాయి కదా, మాకు చాలా బాగా నచ్చాయి. ఇదిగో తిరుగు ఈ మేడం కలిసి వెళ్ళి తెచ్చుకున్నారు చక్కగా గాజులు. అది చాలా అంటే చాలా బాగున్నాయండి, 2 జతలు తెచ్చుకున్నారు. మేము అప్పుడే పెట్టి చూసాము, మాకైతే చాలా బాగుంది. అబ్బాయి ఎండలో మాడిపోయిన 5 నిమిషాలు గేంట్లు కడుక్కునే వాళ్ళ. చూడండి ఇంకా ఫుడ్ ప్లేట్లు అయితే వచ్చేసాయి, ఇంకా ఫుడ్ రాలేదు. ఫుడ్ వచ్చిన తర్వాత ప్యాకింగ్ చేయడమే తర్వాత. చూడండి. హలో మీటింగ్ ఫుడ్ బాక్స్ అయితే వచ్చేసాయో. ఇవి బాక్స్ పెద్ద పెద్ద బాక్సులు అండి. ఒక బాక్స్ ఇంటికి ఎత్తుకెళ్తాం, ఒక బాక్స్ ఇక్కడ ఇక్కడైతే టీచర్లు అయితే రెడీగా ఉన్నారు. వచ్చింది ఫుడ్ ప్యాకింగ్ చేసే కంటే తినేదానికి ముందు ప్లేట్లు అయితే పట్టుకోవాలి మేడం, సరిపోతాయి అన్ని ప్లేట్లు తినడానికి. మేడం మీకు సరిపోతాయి. అయ్యో మీరేం ఇంత తక్కువ ఎక్కువ తీసుకున్నారు. ఇది మా ఇంటి పక్కన వచ్చారా, రండి. మేడం కూడా వచ్చారు, కానీ ఫుడ్ రాలేదు మేడం ఇంకా ప్యాక్ చేయడానికి ఫాస్ట్గా. ఫుడ్ కాదు, ఫుడ్ బాక్స్లు వచ్చేది. నేనేం చేశామో ఫుడ్ అయితే 1:30కి వస్తుందని చెప్పేశారు, కానీ 1:30 దాటిందండి, ఇప్పుడైతే వచ్చింది. ఇంకా ఈ ఫుడ్ని ప్యాక్ చేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ 5:30 కల్లా స్కూల్కి అయితే రావాలి. మా సార్ అయితే ఫస్ట్ టేస్ట్ చూస్తున్నారు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. పులిహోర అయితే చాలా బాగుందంట. ఇక నెక్స్ట్ టమోటా రైస్ అయితే చూస్తున్నారు. టమోటా రైస్ కూడా చాలా అంటే చాలా కలర్ఫుల్గా అయితే కనపడుతుందండి. ఇక టేస్ట్ అయితే ఇంకా సరే దమ్ టమాటా రైస్ అంట, చాలా బాగా వచ్చింది. చాలా కాలుతుందండి బాగా. ఇంకా ఫస్ట్ అది పక్కకు పెట్టేసి పులిహోర అయితే ప్యాకింగ్ చేస్తున్నాము. అంటే పులిహోర కొంచెం చల్లగా ఉంది, కొంచెం వేడిగా ఉన్న ప్యాకింగ్ చేస్తే బాగానే ఉంటుందని చెప్పేసి ఫస్ట్ పులిహోర చేస్తున్నాము. ఇక్కడ ప్యాకింగ్ చాలా ఉంది, ఆడిపోయింది. ఇక్కడ ప్లేస్ లేకపోయాను, పెట్టుకోవడం కింద పెట్టుకోవడం. వీడియో మిస్ అయిపోయింది. ఎక్కువ కలిపితే మాకు
అందుకే నాకు మెడిసిన్ ఉంది సార్ మీరు బాగా అర్థం చేసి ఇంకా టమాటా రైస్ అయితే అవి చల్లారలేదని చెప్పేసి ఇంకా మాకు ఎలాగో లంచ్ టైం అయిందని చెప్పేసి తలా ఒక ప్లేట్ తీసుకొని తింటున్నామండి. ఇక నేనైతే ముందే తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం హెల్త్ బాగాలేదు కదా, నేను టైం తినకపోతే షివరింగ్ వచ్చేస్తుందని చెప్పేసి నేను ముందే పెట్టుకున్నాను. కానీ వీళ్ళతోటి జాయిన్ అయినా వాళ్ళు ఏం ఫాస్ట్గా తినేసారు, నేనేం తినలేకపోతున్నాను. సో బాగుందా మేడం? సూపర్. చూడండి మేమందరం చిన్న చిన్న బాక్సులు వేసుకుంటే ఆవిడ పెద్ద డేక్స్ పెట్టుకుంది ఏంటుంది. చూసారు కదా అండి, అయిందండి. ఇప్పటికి ప్యాకింగ్ అయిపోయింది. చూడండి టైం ఎంత మేడం? మేడం టైం ఎంత? 3 అయింది కదా. ఆగలేదా ఏమిరా? అలిసిపోయారు అందరూ. ఇక్కడ దబర కూడా ఖాళీ అయిపోయింది. నేను ప్యాకింగ్ తీసుకొచ్చాను. ఇంక ఇక్కడైతే ప్యాకింగ్ అయితే మొత్తం అయిపోయాయి. చూడండి ఫేస్లు అయితే ఎట్లా డల్ అయిపోయాయో, చాలా అలసిపోయామండి అందరము. ఇప్పుడు ఇంక ఈ ఫేసులను రెడీ చేసుకొని చక్కగా స్కూల్కి అయితే రావాలి మళ్ళీ 5:30 కల్లా. ఆ రూమ్లోకి వచ్చి ఈ రూమ్లోకి తీసుకొస్తున్నారు. హాయ్ ఒకసారి చప్పట్లు కొట్టండి ఇద్దరు. చూసారు కదా మొత్తం ఇక్కడైతే ఫుల్ చేసామండి పేరెంట్స్కి ఇవ్వడానికి. లేవా అయిపోయాయా? ఒకసారి క్లాప్స్ కొట్టండి అవి కొట్టుకున్నప్పుడు. ఆయన తెలుసమ్మా ఆడ పెట్టకూడదు ఇంటి పెట్టకూడదు అని. మొత్తం పీకేసాము, అయిపోయింది. ఒక్కొక్కళ్ళు వచ్చేస్తున్నారు. చక్కగా టైం అయితే 3 అవుతుంది. చూడండి టైం అయితే 3 అవుతుంది. మళ్ళా 5:30 కల్లా వచ్చేసేయాలి. రండి రండి రండి. భలే స్మెల్, మంచి స్మెల్ వస్తుంది. అక్కడ వాటర్ పడుతున్నారు కాబట్టి, చక్కగా వాటర్ పడుతున్నారు కాబట్టి మంచి ఎరం. ఎన్ని గంటలకు రావాలి? ఇప్పుడు ఇక్కడైతే చక్కగా హాయ్ అమ్మా, బాయ్ బాయ్. మంచి స్మెల్ వస్తుంది కదా, బాగా పట్టండి, చల్లగా ఉంటాయి. నువ్వు ఛార్జింగ్ పెట్టుకోండి రా సెల్కి. రండి రండి మేడం, రండి మీరు కూడా మన తప్ప ఇంటికి. మేడం